జనాలు ఎక్కువగా ఉండని ప్రదేశం అని చెప్పొచ్చు. చూడొచ్చు కేవలం ఎక్కడికక్కడ వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారే తప్ప పక్క వాళ్ళు ఉన్నారా? లేరా? అంటే సిటీ కావటంతో అందులో అందరూ కూడా పనులకు వెళ్తూ ఉంటారు. వారి ఉద్యోగరీత్యా బిజీగా ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఎవరిని పట్టించుకోని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇదే కారణంగా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్న క్రమంలో గురుమూర్తి చెప్పిన నిజాలు విని పోలీసులు అసలు ఆశ్చర్యానికి గురై ఒకసారి వాళ్ళకి కూడా వణుకు పుట్టేలా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేనే నా భార్యని చంపాను. వెంకటమాధవ్‌ని నేనే చంపాను అంటూ కూడా పోలీసులకి చెప్పాడు. కానీ ఎక్కడ చంపానో, ఎలా చంపానో నేను చెప్పను అంటూ ఒకసారి. అదే విధంగా ఏ విధంగా చంపాను అంటే 3 వర్షన్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే తన భార్యని అంటే అనుమానం వచ్చింది. అందుకే నేను ఒకసారి గోడకేసి కొట్టాను. ఒకసారి కింద పడిపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా ముక్కలుగా నరికేసి కుక్కల్లో ఉడికిచ్చి డ్రైనేజ్‌లో పడేశానని ఒకసారి, మరోసారి చుట్టాల ఇంటికి పంపించాను మృతదేహాన్ని ముక్కలుగా కోసాను. మరోసారి మూడోసారి చెరువులో పడేశాను అంటూ కూడా ఇలా అనేక సార్లు పోలీసులను డైవర్ట్ చేయడం జరిగింది. పోలీసులకు కూడా ఈ కేసు ఒక సవాల్‌గా మారిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా దాదాపుగా 25 మందిని విచారించారు. అనేక సీసీ కెమెరాలు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అన్నిటిని కూడా చూసినప్పటికి అంటే 15వ తారీఖు నుంచి ఏ రోజు అంతకుముందు ఎక్కడికెళ్లారు, ఏంటి అన్ని వివరాలు కూడా కనుక్కోవడం జరిగింది. దాదాపుగా ఏదైతే చెరువులో మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి చెరువులో పడేశారని ఏవైతే చెప్పాడో పోలీసులు అక్కడికి వెళ్లి కూడా దాదాపుగా 15 సార్లు జ ఈతగాళ్ళని పెట్టి మొత్తం కూడా తనిఖీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి మృతదేహం కాదు కదా, చిన్న పార్టికల్స్ కూడా దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. పోలీసులకు మాత్రం ఈ కేసు ఎంత సవాల్గా మారిందనేది కూడా మనం కూడా చూసాం. అనేక సార్లు ఇక్కడికి రావడం జరిగింది. గురుమూర్తికి సంబంధించి సిపి సుధీర్ బాబు కూడా మాట్లాడడం జరిగింది. పోలీసులు కూడా ఈ క్రైమ్ అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ 20 ఏళ్లలో ఎటువంటి క్రైమ్ అన్నా మనం చూసాం కానీ ఇంత దారుణంగా తన భర్త ఇంత అమానుషంగా అసలు ఇంగిత జ్ఞానం లేకుండా అసలు అంత పైశాచిక ఆనందంతో ఏ విధంగా హతమార్చాడు అనేది కూడా పోలీసులు కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పొచ్చు. అందులో ఎక్స్ ఆర్మీగా దాదాపుగా 15 ఏళ్ల నుంచి ఎక్స్ ఆర్మీగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ తెలివితేటలన్నిటిని కూడా ఇక్కడ వాడాడు అనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఒక 2, 3 సినిమాలను చూసి అంటే 'దృశ్యం' అలాగే 'సూక్ష్మదర్శిని' ఈ సినిమాలు చూసి ఈ విధంగా చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే అన్నిటిని కూడా పోలీసులు దాదాపుగా 'దృశ్యం' మూవీ చూశారు. అలాగే 'సూక్ష్మదర్శిని' సినిమాని కూడా చూసి అందులో ఎక్కడైనా దొరికిందా, అసలు ఏంటి నిజంగానే సినిమా చూసి చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు పోలీసులకి ఒక ట్విస్ట్‌గా చెప్పాడని చెప్పొచ్చు. అదే విధంగా పోలీసులు కూడా ఒక ఛాలెంజ్‌గా ఇంకో విషయం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పోలీసులను కూడా ఛాలెంజ్‌గా చేశాడని చెప్పొచ్చు. అంటే హత్య చేసింది నేనే, కానీ మీరు ఎలా నిరూపిస్తారో నిరూపించండి. కోర్ట్‌లో ఎలా నిరూపిస్తారో నేను చూస్తాను. ఎక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా నిన్ను చంపాను అంటూ కూడా అతను చెప్పిన ఆ విధానాన్ని చూసి పోలీసులకు కూడా కోపానికి గురి చేసేలా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య చనిపోయింది, 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని అనాథల్ని చేశాననే ఆలోచన కూడా ఒక తండ్రిగా ఆలోచించకుండా కేవలం కోపంతో చేశాను అంటూ కూడా ఏది చెప్పకుండా అతి దారుణంగా అసలు మానవత్వం లేకుండా పోలీసులు కూడా ఈ విచారణని చెప్పడానికి కూడా వాళ్ళు భయపడేలాగా చేశాడని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చిక్కుముడినైతే విడదీశారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈరోజు అంటే ఎప్పుడైతే రిమాండ్‌కి తరలించారో, ఆ తర్వాత నుంచి కూడా చూసుకుంటే ఏవైతే రిమాండ్ రిపోర్ట్‌లో మనం చూడొచ్చు. దాదాపుగా ఏవైతే సాక్ష్యాలుగా దొరికాయో అంటే ఇక్కడ మనం చూసుకుంటే గనుక పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంటంటే, పోలీసులు ఇక్కడికి వచ్చి దాదాపుగా ఇదే సీన్‌ని దాదాపుగా ఒక 5, 6 సార్లు ఇక్కడికి గురుమూర్తిని తీసుకొని రావటం జరిగింది. తీసుకొనొచ్చి అసలు ఎక్కడ ఏం చేశావంటూ మళ్ళీ దగ్గరుండి ఎలా చేశావు ఏంటో అంటూ కూడా పోలీసులు విచారించగా, పోలీసుల విచారణలో అక్కడ తెలిసిందేంటంటే 15వ తారీఖు సంక్రాంతికి అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పిల్లలతో సహా అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన నేపథ్యంలో పిల్లల్నిద్దరిని కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే వదిలేయడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కేవలం వెంకటమాధవి, గురుమూర్తి మాత్రమే సెకండ్ ఫ్లోర్‌లోకి వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్న మనకి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ముందుగానే ఇదంతా కూడా పక్కా ప్లాన్‌తో చేసినట్టుగా కూడా చాలా క్లియర్‌గా తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు మీ ఇంటికే వెళ్తూ ఉంటాం, మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్దాం అనే ఒకే ఒక్క ఆ పదాన్ని తను వాడడం జరిగింది. అంటే ఎప్పుడు మీ కుటుంబ సభ్యులతోనే ఉంటూ ఉంటాం కదా! ఈసారి మా కుటుంబ సభ్యులతో మా ఇంటికెళ్దాం అంటూ చెప్పటంతో, నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తావా అనే ఒకే ఒక కారణంతో ముందు నుంచి కూడా వీళ్ళకి వివాదాలు
జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్నపాటి విభేదాలు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క కాపురంలో కూడా ఎలాంటి చిన్న చిన్న విభేదాలు గానీ, కోపాలు గానీ ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ గురుమూర్తి మాత్రం వాటిని కూడా అనుకూలంగా చేసుకొని ముందే తనని ఏ విధంగా చంపాలి ఏంటనేది కూడా మొత్తం ఒక స్కెచ్ ప్రకారం కూడా గీసుకోవడం జరిగింది. 15వ తారీఖు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వదిలేసి మాధవిని తీసుకొని ఇక్కడికి వచ్చాడు. లోపలికెళ్ళిన తర్వాత మాధవి ప్రశ్నించింది. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్దాం అనంగానే, నాకెదురు సమాధానం చెప్తావా? లేకపోతే ఏంటి ఈ విధంగా మాట్లాడతావా? అంటూ కూడా తన మీద దాడి చేయడం జరిగింది. ఒక్కసారిగా మెడను పట్టుకొని గొంతు నిలమగా తను అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే తను చనిపోయిందని తెలుసుకొని తన ఏదైతే మృతదేహాన్ని ఉందో అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అక్కడే విచక్ష రహితంగా డాన్సులు వేయటం. అంటే పైశాచిక ఆనందం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పైశాచిక ఆనందంతో ఏ విధంగా బిహేవ్ చేశాడనేది కూడా పోలీసులు వివరించడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఆ తరువాత ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ముందు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాడో, స్కెచ్ చేసుకున్నాడో అదే విధంగా ఒక మొద్దు, అలాగే పెద్ద చాకు, యాసిడ్, హీటర్, కుక్కర్, పెద్ద బాండీ ఇవన్నీ స్టవ్ అన్నీ కూడా తను ముందుగానే స్కెచ్ వేసుకున్నట్టుగా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ముక్కలుగా 3 భాగాలుగా చేసి, ఆ ముక్కల్ని కొన్నిటిని ఉడికించి మరికొన్నిటిని హీటర్‌లో నీళ్ళలో ఉడికిచ్చి ఇవన్నీ చేసి కొన్ని పార్ట్స్‌ని మాత్రం డ్రైనేజ్‌లో బాత్రూమ్‌లో పడేయడం జరిగింది. మరికొన్నిటిని ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే పెద్ద చెరువు ఉందో అక్కడికెళ్ళి కూడా నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ పెద్ద చెరువు దగ్గరికెళ్ళి అక్కడ పడేయడం జరిగింది. అయితే 18వ తారీఖు మాత్రం నేనే హత్య చేశానంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది గురుమూర్తి. కేవలం 15వ తారీఖు లోపలికి వెళ్తే 16వ తారీఖు ఆ బకెట్ తీసుకొని బయటికి వచ్చినట్టుగా ఒక విజువల్స్ కూడా పోలీసులకు దొరకడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకొని వీటన్నిటిని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతనొక్కడే చేశాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా తలెత్తుతుందని చెప్పొచ్చు. ప్రశ్నగానే మారింది అని కూడా మొన్నటి వరకు అనుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే పోలీసులు ఏ2, ఏ3, ఏ4గా కూడా ముగ్గురు వ్యక్తులనైతే గుర్తించారని చెప్పొచ్చు. ఆ ముగ్గురు కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఒకరు తన తల్లి, రెండో వ్యక్తి తన సోదరి, మూడో వ్యక్తులు తన సోదరుడు. వీళ్ళ ముగ్గురు కూడా ఇతనితో పాటు పాలు పంచుకున్నారు. ఈ క్రైమ్ చేయడంలో, ఈ హత్య చేయడంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటినుంచి కూడా పోలీసులకు పెద్ద ఛాలెంజ్‌గా ఈ కేస్ అనేది పెద్ద ఛాలెంజ్‌గా ఉందని చెప్పొచ్చు. బ్లూ రేస్ ద్వారా చిన్న చిన్న పార్టికల్స్ దొరకడంతో వాటిని కూడా పోలీసులు ల్యాబ్‌కి పంపించడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్‌పర్ట్‌లను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. దాదాపుగా చూసుకుంటే 15వ తారీఖు ఈ ఘటన జరిగితే 18వ తారీఖు తను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తనకి ఎలాంటి శిక్ష పడుతుందా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. అంటే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసుకుంటే ఈ ఘటన జరిగిన వెంటనే ఈ బిల్డింగ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళు కూడా దీని గురించి చెప్పాలి అంటే కూడా భయపడుతున్న పరిస్థితి. అసలు ఈ గల్లీ నుంచి ఏదైతే గురుమూర్తి ఇల్లు ఉందో ఈ గల్లీ నుంచి అసలు ఎవ్వరు ఎళ్ళటానికి కూడా ఆలోచిస్తున్నారో ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా ఒకసారిగా పైకి చూసి వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడు మధ్యాహ్నం కూడా సరిగ్గా ఎవ్వరు వెళ్ళని పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొనింది అంటూ కూడా వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి. ఇందులో ఉన్న వాళ్ళైతే ఇంకోటి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అంటే తన భార్యని ముక్కలుగా నరికేసి ఉడికిస్తున్న క్రమంలో ఆ వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే చికెన్, మటన్ వండుకుంటేనే ఆ వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఒక మృతదేహాన్ని చంపి ఉడికిస్తున్న నేపథ్యంలో వచ్చిన వాసనని పైన ఎవరైతే వాచ్‌మ్యాన్ ఉంటారో అంటే పైన కూడా ఒక నివాసం ఉంటూ ఉంటారు. పైన మొత్తం చూసుకుంటే గనక అక్కడ కూడా వాళ్ళొచ్చి ప్రశ్నించారు. ఏంటి ఏదో వాసనొస్తుంది, దారుణమైన వాసనొస్తుంది. ఏంటి అంటే మేము మాంసం వండుకుంటున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా అనుమానం వచ్చినప్పటికీ కూడా అది అనుమానం కాదు అంటూ కూడా ఈయన చెప్పిన సమాధానం అంతా అనుమానంగా కలిగి అనుమానం కలిగించేలా లేదు అంటూ కూడా పైన వాళ్ళు చెప్పడం, ఇందులో నివసించే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే పిల్లలొచ్చి అమ్మేది అన్నప్పుడు అమ్మ బయటికెళ్ళిందని చెప్పడం. అదే విధంగా ఏంటి నాన్న ఇంట్లో వాసన వస్తుంది అని చెప్పినప్పుడు ఏం లేదు ఇప్పుడే ఫినాయిల్‌తో కడిగాను అంటూ కూడా అంటే ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా చెప్పే సమాధానం కానివ్వండి, లేకపోతే చేసే పనంతా కూడా అంటే హత్య చేసినట్టు కూడా లేకుండా మళ్ళీ రివర్స్‌లో ఎళ్లి వాళ్ళ అమ్మ అంటే వెంకటమాధవి తల్లిదండ్రులకు ఫోను చేసి, "మీ కూతురు ఎళ్ళిపోయింది. ఎవరో ఫోను చేశారు ఇంట్లో నుంచి ఎళ్ళిపోయింది" అంటూ కూడా చెప్పడంతో, వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాక, అది కూడా అనుమానంగా మా అల్లుడి మీదనే అనుమానంగా ఉంది అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పటంతో, అప్పుడు ఈ కేసు బయటపడిందని చెప్పొచ్చు. ఇంత దారుణంగా, అతి దారుణంగా తన భార్యని కిరాతకంగా ముక్కలుగా నరికి, కడాయిలో ఉడికిచ్చి, హీటర్ నీళ్ళలో ఉడికిచ్చి, ఇంత దారుణమైన పరిస్థితి చేయడం అనేది ప్రతి ఒక్కరిని కూడా
కలవరపరుస్తుంది, భయానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా అనాథలను చేసిన గురుమూర్తికి మరి ఎలాంటి శిక్ష పడుతుందనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఏవైతే సాక్ష్యాలుగా ఉన్నారు, దాదాపుగా 25 మందిని సాక్ష్యాలుగా తీసుకున్నారంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ అలాగే బకెట్, కడాయి ముందుగా ప్లాన్‌తో తెచ్చుకున్నాడు కాబట్టి ముందు ప్లాన్‌తోనే ఇదంతా కూడా స్కెచ్ చేసుకున్నాడు కాబట్టి, ఆ మొద్దు, కడాయి ఏదైతే స్టవ్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా కోర్ట్‌లో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇలా ఇతనికి ఎలాంటి శిక్ష పడాలి అనేది కూడా ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్‌లో అయితే రాయండి. ఏదైనప్పటికీ ఈ ఈ మధ్య తరహాలో చూస్తూనే ఉన్నాం. సొంత భార్య నిండు గర్భిణి అని తెలిసినప్పటికీ కూడా కేవలం అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే, కేవలం అనుమానంతోనే బిడ్డ బయటకొచ్చేలాగా నిండు